హలో ముద్దుగుమ్మలు, కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువ. హలో ముద్దుగుమ్మలు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటంటే ఈ వీడియోలో ఐ థాట్ టు గో టు టెంపుల్ అండ్ ఇట్స్ మండే. ఇట్స్ 14th, wait, yeah, it's 14th of July and I've decided to randomly go to a temple, and then I decided to go till Chilkuru Balaji temple because it's so long. And look at this, ఆషాఢం అని చెప్పి మా పిన్ని ఊరి నుంచి గోరింటాకు తీసుకొచ్చిందనమాట. సో మా మమ్మీ రాత్రి రుబ్బింది. ఈ హ్యాండ్కి నేను పెట్టుకున్నాను, ఈ హ్యాండ్కి మా తమ్ముడు పెట్టాడు. సో యా, సో క్యూట్ కదా. నేను ఇది ఇన్స్టాగ్రామ్లో అండ్ స్నాప్చాట్లో పిక్చర్ పెట్టినప్పుడు ఎవ్రీబడి వర్ లైక్ నీకు తెల్లని మొగుడు వస్తాడు, అండ్ మై ఫ్రెండ్స్ వర్ లైక్ నీకు నల్ల మొగుడు వస్తాడు అని. బట్ ఇట్స్ ఓకే. సో ఐ హ్యావ్ ఎగ్జాక్ట్లీ an hour of time, no, almost 50 minutes of time, so I have to get ready. Meanwhile I thought I'll shoot this because you all asked about get ready with me video as well, అంటే మాట్లాడుకుంటూ చెయ్యండి అని చెప్పి. Look at this, somebody very special gifted this to me. They know that this can నన్ను ఐస్ చేయడానికి ఇవి చాలా యూజ్ అవుతాయి, దిస్ ఈజ్ ద వెపన్ అని చెప్పి. సో ఎప్పుడైనా ఇఫ్ దే డిడ్ సమ్ షిటీ థింగ్స్ దెన్ దే విల్ గెట్ దిస్ టు మీ. హౌ ప్రిటీ. నన్ను బుట్టలో పడేసుకోవాలని అనుకుంటే మీకు కూడా ఇదే ఆప్షన్, ఐ మీన్ ఇదే హింట్ అనమాట. సో గెట్ మీ ఫ్లవర్స్ అండ్ ఐల్ బీ యువర్స్. వా, ఏమన్నా ఉందా? ఐల్ డూ సింపుల్ మేకప్ లుక్ ఎలా ఉంటుందని చెప్పేసి. లెట్స్ గో. ఫస్ట్ వాట్ ఐఎమ్ థింకింగ్ ఈజ్ లెట్స్ డూ మై హెయిర్ దెన్, సో దట్ మేకప్ ఈజీగా చేసేసుకోవచ్చు అని చెప్పేసి. యా, దిస్ ఈస్ ద ఓన్లీ టూల్ ఐఎమ్ యూజింగ్ కరెంట్లీ. ఇంతకుముందు స్ట్రైట్నర్ యూజ్ చేసేదాన్ని ఎక్కువ, బట్ షిట్ పడనివ్వలేదు. గుడ్. సో ఇది ఎక్కువ యూజ్ చేస్తున్నాను, కొంచెం మంచిగా అనిపిస్తుంది ఇది యూజ్ చేసినప్పుడు. చాలా సింపుల్గా స్ట్రైటన్ అయిపోతుంది జుట్టు. సో దిస్ ఇస్ ఫ్రమ్ మేక్ మీ బోల్డ్ బై అర్బన్ యోగ్, అండ్ దిస్ ఇస్ వెరీ అఫోర్డబుల్ ఐ గెస్. మీ దగ్గర ఒకవేళ ఏ స్ట్రైట్నర్ లేకపోతే అండ్ ఇఫ్ యు ఆర్ లుకింగ్ టు బై సంథింగ్ న్యూ, ట్రై దిస్. ఇది చాలా బాగుంది. రెడీ అయిపోయిన తర్వాత ఐ హ్యావ్ అ స్మాల్ క్లిప్ టు షూట్ ఫర్ అ బ్రాండ్, సో విల్ హ్యావ్ టు డూ దట్ యాజ్ వెల్. అండ్ టుడే ఐఎమ్ వేరింగ్ అ హాఫ్ శారీ. నాకు చాలా అంటే చాలా ఇష్టం హాఫ్ శారీస్. దిస్ ఈస్ ద హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే ఐమ్ గోనా యూస్. సెక్షన్స్ తీసుకుంటా, కొంచెం ఇంత కొంచెం అనమాట. సో వాట్ ఐమ్ గోయింగ్ టు డూ ఇస్, ఇట్లా స్ప్రే వేసుకుంటే మనం కాల్చినప్పుడు కొంచెం ప్రొటెక్ట్ అవుతుంది అనమాట. దట్స్ ద పర్పస్ ఆఫ్ దిస్. సో ఈరోజు నేను హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు హెయిర్ మాస్క్ కూడా ట్రై చేసిన ఫస్ట్ టైం. ఇది ప్రమోషన్ ఆర్ పెయిడ్ థింగ్ ఏం కాదు. యా, నేను ఏమైతే యూజ్ చేస్తున్నానో వీటన్నిటివి లింక్స్ కింద పెడతా, సో మీరు ఈజీగా వెళ్ళి చూసుకోండి లింక్స్ అని అడగకుండా. ఆల్సో కంగ్రాచులేషన్స్ టు అస్ దట్ వీ హిట్ 40K సబ్స్క్రైబర్స్ ఇన్ యూట్యూబ్. ఇలా తీసుకొని ఇలా కింద పెట్టి ఇలా అనాలన్నమాట. సో ఇలా అవుతుంది. ఒకవేళ మీకు థిక్ హెయిర్ ఉంటే ఎక్కువ సెక్షన్స్ తీసుకొని చిన్నగా చేసుకుంటే మంచిగా వస్తుంది. ఓకే, చూడండి చాలా సింపుల్గా అయిపోయింది సెకండ్స్లో కదా. సో ఐ విల్ డూ మై ఎంటైర్ హెయిర్ అండ్ దెన్ ఐ విల్ టాక్. మొత్తం హెయిర్ అంతా అయిపోయింది. సో ఓన్లీ నా ఫంక్స్ మిగిలి ఉన్నాయన్నమాట. లైక్ ఇది వాట్ ఐ విల్ డూ ఇస్ ఇట్లా పెట్టి ఏంటా కిందికి, సో దట్ దే విల్ టోన్ లైక్ దిస్. ఇలా దట్స్ ఇట్ ఫర్ హెయిర్. లైక్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఎక్కడైనా ఫ్లైఅవేస్ ఉంటే అడ్జస్ట్ ఇట్ విత్ సీరమ్. సో బేసిక్గా నేను స్ట్రీక్ సీరమ్ ఆర్ ఎల్స్ దిస్ ఫ్లెక్స్ హిబిస్కస్ సీరమ్ ఏది ఉంటే అది వాడతా. కొంచెం తీసుకొని రబ్ చేసి జస్ట్ ఇలా పైన అంటా అనమాట. సో దట్
మనం స్ట్రైట్నింగ్ చేసినప్పుడు అక్కడక్కడ చిన్న చిన్నగా ఉండిపోతాయి కదా, ఐ మీన్ బేబీ హెయిర్ లాగా, ప్లస్ బ్రేక్ అయిన హెయిర్ ఫ్లైవేస్ అంటారు కదా, అలాంటివి ఉంటే ఈ సిరం తోటి అవి మొత్తం జుట్టుకి అతుక్కుపోతాయి అన్నమాట. లుక్ ఎంత బాగుందో. సో యాక్చువల్లీ ఈ బ్రష్ నాకు చాలా నచ్చింది. ఈ ఫినిషింగ్ ఇస్తున్నానంటే 2000 ఎంతో ఇది. కొనుక్కుంటే ఒక 5-6 ఇయర్స్ వాడతానేమో నేను. దిస్ ఈజ్ ద అవుట్పుట్ ఇట్ ఈస్ గివింగ్. ఏం ప్రమోషన్ కాదు, నాకు నచ్చిందని చెప్తున్నాను. వేరే కూడా చాలా ఉంటాయి బాగుండేవి, నాకు ఇది నచ్చింది. యా, హెయిర్ ఇస్ డన్ అండ్ వీ హ్యావ్ లెఫ్ట్ విత్ హాఫ్ అన్ అవర్. 10 minutesలో మేకప్ చేసుకోవాలి. లెట్స్ గో. ఇప్పటివరకు నేను ఏం చేసేదాన్ని అంటే కన్సిలర్ అప్లై చేసుకొని ఒక 2 minutes వదిలేసిన తర్వాత ఐబ్రోస్ ఫిల్ చేసుకుంటుండే. ఇప్పుడు మైక్రో బ్లేడింగ్ చేయించుకున్నాను కాబట్టి అసలు ఐబ్రోసే ఫిల్ చేయట్లేదు. ఐ లీవింగ్ ఇట్ న్యాచురలీ అండర్ ఐస్ ఏరియా దగ్గర. అండ్ ఆల్సో నేను అసలు ఫౌండేషనే యూజ్ చేయను, కానీ కొన్నాను రీసెంట్గా. నాకు కన్సిలరే చాలా బాగా నచ్చింది ఫౌండేషన్ కంటే. సో ఐఎమ్ నాట్ ఇన్వెస్టింగ్ ఆన్ ఫౌండేషన్. సో మొన్న ఒక లుక్ రిక్రియేట్ చేయడానికి ఫౌండేషన్ కొన్నా, కానీ అది వాడట్లేదు. బట్ ఐ హ్యావ్ టు యూజ్ దట్ యాజ్ వెల్. దీన్ని ఇప్పుడు నేను ఒక 2 minutes వదిలేసిన తర్వాత వాట్ ఐల్ డూ, ఐల్ గో గెట్ మై డ్రెస్. అది సెట్ చేసుకుంటా. యా, సో ఐమ్ థింకింగ్ టు వేర్ అ హాఫ్ శారీ అని చెప్పాను కదా, దిస్ ఈజ్ ఇట్. నాకు చాలా బాగా నచ్చింది. వామ్మో, ఒకటి ఇస్తే 30 వస్తున్నాయంటే. నేనే చదువుతా, నేనే అన్నీ పీకేస్తా. లిప్ బామ్ పెట్టుకుందాం. సో బేసిక్గా నేను ఒక కమెంట్ చదివా. తిరుపతికి వెళ్ళినప్పుడు నేను రెడ్ కలర్ హాఫ్ శారీని స్టైల్ చేసినాను అండ్ గెట్ రెడీ విత్ మీ వీడియో కూడా చేసినాను కదా. అప్పుడు చాలామంది కమెంట్స్ చేశారు, గుడికి ఎవరైనా ఇంత రెడీ అవుతారా, ఇంత మేకప్ వేసుకుంటారా, మా అన్నయ్య అస్సలు తిడతాడు కొడతాడు ఇంత మేకప్ వేసుకుంటే, ఇలాంటి అమ్మాయిలా అలాంటి అమ్మాయిలా అని. జస్ట్ రెడీ అయితే క్యారెక్టర్ డిసైడ్ చేసేస్తారా, నాకు అర్థం కాదు దేవుడా అనిపించింది. సో నేను రెడీ అయ్యింది నాకు ఇష్టం కాబట్టి నేను రెడీ అయ్యాను. మీకు ఇష్టం లేకపోతే మీరు రెడీ కాకండి. ఎవరు ఫోర్స్ చేస్తున్నారు మిమ్మల్ని మేకప్ వేసుకోండి ఖచ్చితంగా వెళ్ళేటప్పుడు అని చెప్పి? నేను ఇలా రెడీ అయ్యానని చెప్పేది చూపించేదే కదా. ఒకవేళ మీకు ఆ లుక్ గుడికి వేసుకోలేకపోతే ఫంక్షన్కి వేసుకెళ్ళండి. ఫంక్షన్కి వెళ్ళినట్టు రెడీ అయినో. ఇప్పుడు నేను హాఫ్ శారీ వేసుకుందామని డిసైడ్ అయినప్పుడు అంత మంచి అవుట్ఫిట్ హాఫ్ శారీ, అంత వర్క్ ఉన్నది, అంత ఇష్టంతో తీసుకున్నది, లేకపోతే అంత ఇష్టంగా వేసుకున్నది, కొంచెం మంచిగా రెడీ అయినప్పుడే కదా అవుట్ఫిట్ ఎలివేట్ అయ్యేది, ప్లస్ మనం మంచిగా కనిపించేది. ఎందుకు జనాలు ఇది అర్థం చేసుకోరు? ఎంతసేపు నువ్వు అది వేసుకున్నావు, నువ్వు ఇది వేసుకున్నావు, ఎందుకు వేసుకున్నావు, అంత అవసరమా ఇంత అవసరమా? నీదేం పోతుంది? నాకు అర్థం కాదు. నా టైమ్, నా మనీ, నా మేకప్ ఇలా వేసుకున్నాం. మీ కమెంట్ చేసిన వాళ్ళకి అంటున్నా నేను. చాలామంది బ్యూటిఫుల్గా ఉన్నావు అదన్నారు ఇదన్నారు, అవసరమా అన్నారు, గుడికి చూడు ఎలాంటి లంగావోని వేసుకెళ్ళింది అని అంటున్నారు. అంటే మీరు వీడియోలు ఎందుకు గుడికి వెళ్ళినప్పుడు అని అంటున్నారు. అంటే మనం ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు నార్మల్గా వాళ్ళు కూడా వెళ్ళినప్పుడు గుర్తు కోసం ఫ్యామిలీతో ఒక పిక్చర్ ఒక వీడియోనో తీసుకుంటారు కదా. నేను క్రియేటర్ కాబట్టి నేను వీడియో తీసుకున్నా, అందులో తప్పేముంది? గుడికి వెళ్ళేది భక్తితో వెళ్ళాలి, వీడియోలు తీసుకోవడానికి కాదు. నేను మొత్తం షో అయితే చేయలేదు కదా, గుర్తు కోసం ఒక వీడియో చిన్న వీడియో తీసుకున్నా అంతే కదా. మీరు పిక్చర్ తీసుకున్నది, నేను వీడియో తీసుకున్నా. బట్ స్టిల్ పీపుల్ జడ్జ్. అది వేసుకున్నాం ఇది వేసుకున్నాం, ఏది వేసుకుంటే ఏమైంది? షో అయితే చేయలేదు కదా. ఎంత బాగుంది, అది ఎంత ముద్దుగా ఉంది, అయినా సరే ఇలాగే మాట్లాడతారు. ఓకే, నెక్స్ట్ టైం గోయింగ్ విత్ దిస్ బ్రౌన్ ఐ షాడో. నేను ఎక్కువ ఐ షాడోస్లో ఎక్స్పెరిమెంట్ అస్సలు చేయను, ఎందుకంటే నాకు ఆ హెవీ జిగేల్ అనే ఐ షాడోస్ అస్సలు నచ్చవు. సో కన్సీలర్ అప్లై చేస్తున్నాం కాబట్టి వైటిష్గా ఉండకుండా కొంచెం న్యూట్రలైజ్ చేయడానికి లుక్ని బ్రౌన్ ఐ షాడోతో ఎప్పుడు ఇలా చేస్తూ ఉంటాను అనమాట. ఎక్కువ
ఎక్కువ పెద్దగా ఏది చేయను నేను. దాన్ని ఒక ప్లేస్లో ఉంచడానికి వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ జస్ట్ డాంప్ లైక్ దిస్. డాప్. నత్తి కూడా వస్తుంది కోపం వల్ల. సో వేరెవర్ యూ ఫీల్ లైక్ మీకు స్వెట్ వస్తుంది అక్కడ అని అనిపించిన ప్లేసెస్లో యూ కెన్ జస్ట్ డాప్ దిస్. ఐల్ జస్ట్ టేక్ దిస్ బ్రష్, ఇలా యాంగులర్గా ఉన్న బ్రష్ తీసుకొని ఏం చేస్తానంటే బ్లాక్ ఐ షాడో తీసుకొని కొంచెం ఇట్లా వేసుకొని మనం ఐలైనర్ ఎక్కడైతే పెడతామో అక్కడ ఇలా లైన్ వేస్తా అండ్ దెన్ స్మచ్ చేస్తా నీట్గా. బాగుందా? ఇప్పుడు దీని మీద లైనర్ వేసుకోవాలి. అప్పుడు ఆ స్మోకీ ఐ ఎఫెక్ట్ వస్తుంది అనమాట. నేనేం ప్రొఫెషనల్లీ ప్రోని కాదు, నేను ఎలా వేసుకుంటున్నానో అలాగే వేసుకుంటున్నా. మనం ఏం మేకప్ ఆర్టిస్టులం కాదు కాబట్టి, వెడ్డింగ్ లుక్ ఏం చేయట్లేదు కాబట్టి ఎలా ఉన్నా జడ్జ్ చేయకండి. నేను గమనించింది ఏంటంటే క్రియేటర్స్ లేకపోతే నార్మల్గా మనం ఐలైనరో ఐ షాడోనో వేసుకుంటున్నప్పుడు లేకపోతే ఐస్ కింద చేసినప్పుడు ఇలా ఎందుకు పెడతాం నోరు, మూతి? మీకు తెలిస్తే నాకు కామెంట్స్లో చెప్పండి. అయ్యో మొత్తం కెమెరాని కవర్ చేస్తున్నా, మండుతోంది. బొకేకి మొత్తం ఐలైనర్ అంటించా నేను. దిస్ ఇస్ ద మస్కారా దట్ ఐ యూస్. ఇది ఒకటి ఉంది, ఇంకోటి స్విస్ బ్యూటీయా మార్స్ డబుల్ ట్రబుల్ మస్కారా కూడా ఉంది. ఏదంటే అది యూజ్ చేస్తా అంతే. సో ఈ స్టిక్ బ్లష్ యూజ్ చేస్తున్నా. ఇది నేను కొన్నది కాదు, బ్రాండ్ పంపించింది అంటే వీడియో చేసేటప్పుడు. సో ఐఎమ్ యూజింగ్ ద సేమ్ వన్. ఇంతకుముందు నేను ఏం యూజ్ చేసేదాన్నో కూడా మీకు తెలుసు. అది పడేసిన ఇప్పుడు మొన్న సదిరినప్పుడు. సో డాప్. ఉన్నాయన టైం లేదు, అయిపోతుంది. మనది రెడీ అవ్వడం కూడా అయిపోయింది. యా, ఇట్స్ ఆల్మోస్ట్ డన్. నాకు ఎందుకో షూట్ చేయనేమో అనిపిస్తుంది, చూద్దాం. ఓకే, లిప్స్టిక్ వచ్చి ఐల్ డూ అ లైనర్ అండ్ ఆల్సో అ బ్రౌన్ షేడ్ అని అనుకుంటున్నా. ఫస్ట్ ఇవన్నీ చదువుతా. దిస్ గోస్ దేర్, దిస్ గోస్ దేర్. The same brown pencil from Swiss Beauty and it is in a shade called chocolate, dark chocolate ఏదో ఉంటుంది. కానీ ఇది నాకు చాలా ఇష్టం. యా, డార్క్ చాక్లెట్ 12 నెంబర్. 65 రూపీసే ఉంటుంది. ఇది ఒక్కటి కొనుక్కున్నా చాలా, లిప్స్టిక్ అవసరం లేదు. అండ్ దెన్ గోయింగ్ విత్ దిస్ లిప్స్టిక్. ఇది మేబిలిన్ సెన్సేషనల్ లిక్విడ్ మ్యాట్ అండ్ ఇన్ అ షేడ్ బెస్ట్ బేబ్ అంట. యా, ఈ రెండు. ఫస్ట్ ఐల్ గో విత్ లిప్ లైనర్. నేను ఆల్మోస్ట్ ఎవ్రీ లిప్స్టిక్ పెట్టుకునే ముందు ఐల్ గో విత్ దిస్ లిప్ లైనర్ ఓన్లీ. ఇంతకుముందు నేను అసలు లిప్ లైనర్సే యూజ్ చేసేదాన్ని కాదు, కానీ ఎప్పటి నుంచి అయితే ఇది యూజ్ చేస్తున్నానో ఇది లేకుండా అసలు లిప్స్టిక్కే పెట్టుకోవట్లే. మా తమ్ముడు వచ్చాడు. లిప్ బామ్ ఏదైతే ఉందో అది కొంచెం వైప్ చేసేసిన. అండ్ దెన్ ఆఫ్టర్ దిస్ లిప్స్టిక్ కొంచెం సెంటర్లో పెట్టి అంతే. దిస్ ఇస్ ద లుక్. అండ్ హాఫ్ శారీ చేంజ్ చేసుకున్నప్పుడు విల్ సీ యూ. అప్పటిలోగా నేను షూట్ చేసేసుకుంటా. A few moments later. నా షూట్ అయిపోయింది అండ్ ఐమ్ వేరింగ్ దిస్ హాఫ్ శారీ. చాలామందికి ఇదే నచ్చింది, సో నేను ఇదే వేసుకుంటున్నా. ఇది వేసుకొని కనిపిస్తా. దిస్ ఈజ్ ఇట్. నాకు ఈ కలర్ కాంబినేషన్ చాలా నచ్చింది. ఇయర్ రింగ్స్ అండ్ సింపుల్ చైన్ వేసుకుందాం అనుకుంటున్నా. అండ్ ఆల్సో బ్యాంగిల్స్. లెట్స్ గో. నేను ఈ డ్రెస్ వీడియో కోసం స్టైల్ చేసినప్పుడు ఈ బ్యాంగిల్స్ వేసుకొని ఉండే అనమాట. ఐ థింక్ ఐ ఓన్లీ వేర్ దీస్. ఇవి నేను యాదగిరిగుట్ట వెళ్ళినప్పుడు కొనుక్కున్నా.
ఏ మా మమ్మీ ఇయర్ రింగ్స్ ఐ థింక్ ఇవి కొంచెం బాగున్నాయి చిన్నగా. సో ఐమ్ వేరింగ్ దీస్. వీటికి రబ్బర్స్ లేవు, వెతుక్కోవాలి. బాగున్నాయి. Let's go. Look at my hair. So body mist చివరిగా. Hi guys, I'll see you after I reach. Okay, we stopped at a place coffee తాగడం కోసం and also have పునుగులు. I love పునుగులు. అండ్ ఈరోజు ఒక రోజుకి బయట ఫుడ్ అంటే పునుగులు తినేస్తున్నాను. ఎస్, ఐ థింక్ ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ దిస్ వ్లాగ్ టిల్ హియర్. చిన్న చుట్టి వ్లాగ్ అనుకుంటా. యా, ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు. దీని తర్వాత ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి ఐ హ్యావ్ సమ్ పెండింగ్ వర్క్స్ లైక్ స్క్రిప్ట్ వర్క్స్, ఎడిటింగ్ వర్క్స్ పెండింగ్. ఎందుకంటే నన్ను ఈ మధ్య బ్రాంచ్ అస్సలు నిద్రపోనివ్వట్లేదు. చాలా ఎగ్జాస్ట్ అయిపోతున్నా నేను. ఓకే, మొన్న ఎగ్జాస్ట్ అయిపోయి ఏడ్చాను కూడా ఫుల్గా. ఎందుకు ఏడుస్తున్నానో కూడా నాకు అర్థం కాలేదు, కానీ ఫుల్ అంటే ఫుల్ ఏడ్చాను నేను. ఓకే క్యూటీస్, బాయ్. విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. బాయ్.